హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. హ్యాష్ట్యాగ్ సింగిల్ ఈ మూవీ రివ్యూ నిన్నే చేయాల్సింది, కానీ బ్లైండ్ స్పాట్ అని చెప్పి నవీన్ చంద్ర గారిది క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ జోనర్లో వచ్చిన మూవీ ఉంది. ఆ మూవీ చూసి ఆ మూవీ రివ్యూ చేశాను, కావాలంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి గైస్. ఇంకా హ్యాష్ట్యాగ్ సింగిల్ ఈ మూవీ స్టోరీ కన్నా కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేశారేమో అని అర్థమైపోతుంది. లిటరలీ కామెడీ కోసం మాత్రం ఈ సినిమా చూడాలి, కంటెంట్కి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అసలు స్టోరీ ఏంటంటే, హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, కానీ హీరోకి తెలియకుండా ఇంకొక అమ్మాయి హీరోని లవ్ చేస్తుంది. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇప్పుడు హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు, ఎవరిని లవ్ చేస్తాడు అనేది స్టోరీ, లేకపోతే సింగిల్గా మిగిలిపోతాడా అనేది చూడాలి. ఇంకా ఈ ఫ్లోలోనే వెళ్ళిపోయి ఉంటే సినిమా బాగుండేదేమో అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చి ఒక ఎమోషనల్గా క్రియేట్ చేసి ఒక పెద్దగా వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. నన్ను అడిగితే ఫస్ట్ హాఫ్ బెటర్ అని చెప్పాలి, సెకండ్ హాఫ్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే శ్రీ విష్ణు గారు హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలి. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఆయనే ఈ సినిమాకి 100% బూస్టప్ అని చెప్పాలి. పక్కనే ఉన్న వెన్నెల కిషోర్ గారు హీరో హీరోయిన్ లవ్ చేయడం కోసం మధ్యలో వాడే వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్, వీళ్ళిద్దరి మధ్య జరిగే కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా లిటరలీ వీటీ గణేష్ గారు, కొంతమంది ఉన్నారు హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే, వాళ్ళు ఉన్న స్పేస్లో బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ వీటీ గణేష్ గారు అని ఉన్నారు, ఆయన పెద్దగా యూజ్ చేయలేదేమో, పెద్దగా క్యారెక్టర్స్ని పర్ఫెక్ట్గా బిల్డ్ చేయలేదు, పర్ఫెక్ట్గా క్రియేట్ చేసి ఎండ్ ఆఫ్ ఇవ్వలేదని అర్థమైపోతుంది. లిటరలీ చెప్పాలంటే ఓవరాల్గా సినిమాటోగ్రఫీ అయితే మ్యాక్సిమం మెట్రో సీన్స్లో నడుస్తూ ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కామెడీ సీన్స్ని బాగానే ఎలివేట్ చేసింది, ఓకే అని చెప్పాలి. ఓవరాల్గా వన్ టైం అయితే కామెడీ కోసం ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది నాకైతే. ఓవరాల్గా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్. నాకైతే ఒక ఎబో యావరేజ్ అంతే, మరీ ఓకే బ్లాక్ బస్టర్ అని చెప్పలేను. కంటెంట్ మీద కొంచెం ఫోకస్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అనిపించింది. ఇంకా ఓవరాల్గా నాకైతే ఒక యావరేజ్ మూవీ. మీకు ఎలా అనిపించింది మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో వద్దాం. థ్యాంక్ యూ.